बहुत स्वागत है इस अनोखे प्रोग्राम में, जहां हम अपने घर में रहे रहे अपने साथ रह रहे, अपने हर पल हर क्षण हमारा साथ देते हुए जो माता पिता हमारे साथ रहते हैं उनका पूजन करेंगे। इसलिए आप लोग तैयार हैं इस कार्यक्रम के लिए? यस और नो? वेरी गुड। तो आज हम सब मिलके इस प्रोग्राम का आनंद उठाएंगे, लेकिन साथ आपको देना पड़ेगा। बच्चे जो खेल रहे हैं बैठेंगे नीचे, ठीक है? मेरे साथ है तेलुगु में दीपक, और हम आज के इस प्रोग्राम का शुरुआत करने के लिए दीपक से कहेंगे Hi वो all. तेलुगु में कुछ बोले। Yeah, hi all. Very good evening. We are all here to celebrate తల్లిదండ్రుల పూజా దినోత్సవం. మనం ఈరోజు తల్లిదండ్రుల పూజా దినోత్సవం చేసుకోవడానికి ఉన్నాం ఇక్కడ అందరము. తెలుగులో తల్లిదండ్రుల పూజా దినోత్సవం అంటాము, అండ్ పేరెంట్స్ వర్షిప్ డే ఇన్ ఇంగ్లీష్, అండ్ అమ్మీ అబ్బా ఇబాదత్ దిన్ ఇన్ ఉర్దూ. సో ఇట్ ఈస్ ఇర్రిలీజియస్.
बीच में आओ साहब। पाकिस्तान के सिंध प्रांत के अपने में गांव बैरानी में रहता था अपने पिता और मां के साथ। कुछ विपदाएं आई और वो शिफ्ट हो गए अहमदाबाद में। उस बच्चे की गजब की शक्ति थी, स्मरण शक्ति, बुद्धि बहुत तेज थी। जो मास्टर बोलते थे ना इमीडिएट याद कर लेता था। धीरे धीरे पढ़ता मास्टर का लाडला हो गया। जब छोटा था माँ कहती थी ध्यान करो, भगवान के सामने वो बैठता था और जब ध्यान में डूबता था ना उसकी माँ चुपके से मक्खन मिश्री उसके सामने रख देती थी। माएँ जरूर सुने कि माँ आप यदि चाहे तो आपके बच्चे को आप महान बना सकती है, नीचे से भी बना सकती है। माँ के हाथ में रहता है। माँ अम्बेडकर भी बना सकती है और नीचे के कोई गुंडागर्दी वाले भी बना सकती है। उस माँ ने हमेशा जब भी वो ध्यान करता था उसके सामने माखन मिश्री रख देती थी और जब वो ध्यान से उठता तो कहते भगवान ने तेरे लिए प्रसाद भिजाया। वो खाता था। करते करते बड़ा हुआ। बहुत देर तक पिता के पैर दबाता था रात में। लोग कहते थे बहुत रात भर पैर दबाता, भरे कंठ पितु आशीष पाता। पिताजी क्या कहते थे उनको, पुत्र तुम्हारा जगत में सदा रहेगा नाम, लोगों के तुमसे सदा पूर्ण होंगे काम। वो ही आदमी बड़ा होके, अभी आपने टीवी में देखा होता, यहाँ पे उन्हीं की फोटो, आज उन्हीं के संकल्प से भारत से नहीं वर्ल्ड से वैलेंटाइन डे का भूत भागता जा रहा है। उन्होंने ये प्रेरणा लेके आए कि आप वैलेंटाइन डे नहीं किसी लड़की को फूल देके आई लव यू नहीं कहेंगे, सिर्फ यही कहेंगे माँ मैं तुझे बहुत प्यार करता हूं, पापा आई लव यू। अभी हमारा आश्रम यहाँ से 2 किलोमीटर दूरी पे ही है। आप कभी भी आ सकते हैं। एवरी संडे प्रोग्राम होता है, बच्चों के लिए भी बड़ों के लिए भी। बहुत सी चीजें हम धीरे धीरे बताते जाएंगे आपको वहाँ क्या क्या होता है। दीपक थोड़ा तेलुगु में आप। ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ దూరంలోనే తొండుపల్లి రోడ్లో ఆశ్రమం ఉంది. సేమ్ మా గురువు గారిది ఆశ్రమం ఉందన్నమాట. సంతసి ఆసారాంజీ ఆశ్రమం ఉంది అక్కడ. సో అక్కడ ఎవ్రీ సండే ప్రోగ్రామ్స్ అవుతాయి. అది కాకుండా గురు పౌర్ణమి, హోలీ, శివరాత్రి ఇలా పర్వాలు ఉన్నప్పుడు కూడా అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇందాక బారెక్ భాయ్ చెప్పిన స్టోరీ నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఒక అబ్బాయి ఎక్కడ పుట్టింది, పాకిస్తాన్లో పుట్టి దాని తర్వాత ఇండియా పార్టీషన్ అయిన తర్వాత గుజరాత్కి మూవ్ అవుతాడనమాట. మూవ్ అయిన తర్వాత లైక్ చిన్నప్పటి నుంచి ఎంత తేజస్వి స్టూడెంట్ ఉంటాడంటే ఈ టీచర్స్ ఏమైనా చెప్తే ఇమ్మీడియట్లీ క్యాచ్ చేస్తాడనమాట. సో అలాంటి ఒక అబ్బాయి అండ్ ఇంటి దగ్గర కూడా ధ్యానం, మెడిటేషన్, పూజ ఇవన్నీ చేసేవాడు. సో వెన్ ఎవర్ హీ యూస్ టు డూ మెడిటేషన్, ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తూ ఉంటాడో కళ్ళు మూసుకున్నప్పుడు వాళ్ళ అమ్మ గుట్టు చప్పుడు కాకుండా మెల్లగా తెచ్చి అక్కడ మిశ్రీ, మక్కన్ అవన్నీ మెల్లగా పెట్టేసేది. ఏం చెప్పేదంటే నువ్వు మెడిటేషన్, పూజ అండ్ తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నావు కాబట్టి నువ్వు ధ్యానం నుంచి బయటికి వచ్చేలోపు దేవుడు నీకు ఆ ప్రసాదం ఇచ్చిండు అని చెప్పేది. రైట్. సో లైక్ ఎవ్రీ మదర్ చేతిలో ఉంటుంది స్టూడెంట్ని ఎలా, ఒక అబ్బాయిని ఎలా తీర్చిదిద్దాలి అని. ప్రయోజకవంతుణ్ణి చేయాలా ఆర్ ఎల్స్ యునో బయటి వాళ్ళగా ఒక ఆర్డినరీ పర్సన్ని చేయాలా అనేది ప్రతి తల్లి చేతిలో ఉంటుందన్నమాట. సో ఆ అబ్బాయి అలా చేసేవాడు. అండ్ ఆఫ్టర్ దాట్ మెల్లమెల్లగా పెద్దగా అయ్యేటప్పుడు కూడా వాళ్ళ నాన్న కాళ్ళు ఒత్తేవాడు అనమాట. ఇప్పుడు దినమంతా పని చేసిన తర్వాత అలసిపోయినట్టు ఉంటుంది. రైట్. సో తల్లిదండ్రుల కాళ్ళు ఒత్తినప్పుడు వాళ్ళకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. సో ఎలా ఒత్తేవాడంటే ఈవెన్ వాళ్ళ నాన్న పడుకున్నా సరే అలాగే ఒత్తుతూ ఉండేవాడు అనమాట. సో వాళ్ళ నాన్న అతనికి ఆశీర్వాదం ఇస్తాడు, నువ్వు ఎంతో ఊంచా స్థాయికి వెళ్తావు అని చెప్పేసి, ఎంతో ఉన్నత స్థాయికి వెళ్తావు అని. అతను ఎవరో కాదు, మన ఆసారాంజీ బాపు గారు. సో ఆయనే ఇప్పుడు ఈ తల్లిదండ్రుల పూజా దినోత్సవం అనే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది, మాతో చేయిస్తున్నది కూడా మా గురువు గారే. సో ఇది వ్యాలంటైన్స్ డేకి బదులుగా చేయాలి, దాన్ని రీప్లేస్ చేయాలి అనే ఉద్దేశంతో 14th ఫిబ్రవరి రోజే చేయడం జరుగుతుందన్నమాట. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం మా గురువు గారు డిజైన్ చేసినందుకు అండ్ ఎంతోమంది ఇక్కడ ప్రయోజకులుగా అండ్ దాన్ని యూజ్ అవుతున్నందుకు అందరికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి మా గురువు గారు చేసిన ఈ కార్యక్రమానికి. अपने
इनवाइट करता हूं हमारे सुनीता बहन जी को, जो आपको बताएंगी कि ये वैलेंटाइन डे क्यों जरूरी हुआ, किसने स्टार्ट किया, कब स्टार्ट हुआ, उसके बारे में एक बार जोरदार तालियों से स्वागत करेंगे सुनीता बहन जी का, जो हमारे आश्रम के महिला मंडल उत्थान के सदस्य भी है। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఇక్కడికి వచ్చి తమ పిల్లల్ని మీ సమయాన్ని మంచి మార్గంలో నడిపించడానికి విచ్చేసినటువంటి ప్రతి తల్లిదండ్రులకి, మీ లోపల దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి గురుస్వరూపానికి కోటి కోటి వందనాలు చెప్తూ మీ అందరికీ స్వాగతిస్తున్నాను. ఇందాక విజయ్ భాయ్, ప్రదీప్ భాయ్, దిలీప్ భాయ్ వీళ్ళు మీకు ఇక్కడ ఎందుకు మనం వచ్చామన్నది మీకు చెప్పారు. అయితే తల్లిదండ్రుల పూజా దినోత్సవము, దీనిని గురుదేవులైనటువంటి సంత్ శ్రీ ఆశారాంజీ బాపు గారు తల్లిదండ్రులకి గౌరవం లభించాలి అని, వారి యొక్క ఔన్నత్యం కేవలం మన దేశానికే కాదు ప్రపంచానికి తెలిసి రావాలని, వాళ్ళు చేస్తున్నటువంటి త్యాగం ఏంటి, వాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి గౌరవం ఏంటి, ఇది తరతరాలకి కూడా తెలియాలి అని గురుదేవులు 2007లో ఈ తల్లిదండ్రుల పూజా దినోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది ఇంతింతై వటుడింతై అన్నట్టుగా, ఏ విధంగానైతే వామన దేవులు చిన్నగా ఉంటూ 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 ఆకాశం అంత ఎత్తుగా ఎదిగి విశ్వరూపాన్ని ధరించారో, అలాగే గురుదేవులు ప్రారంభించినటువంటి ఈ తల్లిదండ్రుల పూజా దినోత్సవము కొద్దిగా జరుగుతూ ఈరోజు విశ్వంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా జరుపుకుంటూ ఉన్నారు. వాళ్ళుగా ఎంతో సంతోషాన్ని పొందుతూ ఉప్పొంగిపోతూ మన గురుదేవులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ఇంత చక్కటి కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి గురుదేవులకి జై జయలు అని ఒకసారి అందరూ కూడా చప్పట్లు కొట్టండి. ఈ తల్లిదండ్రుల గౌరవించడము, పూజించడం అన్నది కేవలం మన భారతీయులకి మాత్రమే దక్కింది. అందుకే భారతదేశం యొక్క భూమిపైన జన్మించాలని దేవతలు కూడా తపిస్తారట. ఎందుకు అనంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి అలాంటిది. దేవుడు కూడా భూమిపైన జన్మించాలి అనంటే, తనకి అవతారాన్ని ఎత్తాలి అంటే తల్లిదండ్రులు కావాలి.
అలాగే మనం ఇప్పుడు సాయిబాబాని పూజిస్తూ ఉన్నాం కదా, సాయిబాబా కూడా తన దగ్గరికి వచ్చేటటువంటి భక్తులతో, బాబా ఇంకా మీరు వెళ్ళిపోతారా అని అంటే, లేదురా నేను మళ్ళీ మళ్ళీ రావడానికి నాకు తల్లి అవసరం ఉంటుంది, నేను మళ్ళీ మళ్ళీ వస్తాను, నాకు తల్లి అవసరం ఏర్పడుతుంది అని అన్నారు. ఒక మనిషి గొప్పగా మారాడు అంటే దాని వెనుక తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము, వాళ్ళ యొక్క ప్రోద్బలం తప్పకుండా ఉంటుంది. తల్లిదండ్రులకి గౌరవం ఎలా ఇవ్వాలి అని అంటే, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ కూడా వాళ్ళని గౌరవించి మాట్లాడాలి, కానీ వాళ్ళతో అసభ్య పదజాలాన్ని ఉపయోగించుకోకూడదు. ఎలాగైతే రావణుడి పేరు ఎప్పుడైనా విన్నారా మీరందరూ కూడా? మే లంకాపతి, ఎవరు చెప్పండి? రావణ్. ఆయనకి ఒక స్కూల్లో నాటకం జరిపించాలనేసి మాస్టర్ గారు అన్నారంటే, సార్ అన్నారంటే, అరే రేపు రామాయణము నాటకం వేయాలనుకుంటున్నాము, ఇందులో మీరు రాముడు ఎవరవుతారంటే ఒక అబ్బాయి, సార్ నేను అవుతాను సార్ అని అన్నారు. అయితే సార్ అన్నాడు, అమ్మ సీత ఎవరు అవుతారంటే, సార్ నేను అవుతానండి అని ఒక అమ్మాయి చెయ్యెత్తింది. అట్లాగే దశరథుడు ఎవరవుతారు అంటే, సార్ నేను దేవుడికి నాన్న కదా, నేను అవుతాను సార్ అని ఒక అబ్బాయి అన్నాడు. అట్లా పిల్లలందరూ ఆ రామాయణంలో పాత్రలన్నింటినీ ఎంచుకున్నారు. అయితే సార్ అన్నాడు, మరి రావణుడు ఎవరవుతారా అని. దానికి పిల్లలు అన్నారు, సార్ మేము మాత్రం రావణుడు కాం సార్. సార్ అన్నాడు, ఎందుకలా అని అంటే, సార్ రావణుడు అంటే క్యారెక్టర్లెస్ సార్, అందుకని మేము ఆ పాత్రను వెయ్యము అని అన్నారు. అలాంటి అంటే గుణహీనుడు అని. అలాంటి రావణుడి కొడుకైనటువంటి మేఘనాథుడు తండ్రిని ఎప్పుడు కూడా చులకనమైనటువంటి మాటలతో కానీ చూపులతో కానీ ఎప్పుడు ఆయనని అవమానించలేదు. ఆయన ఎప్పుడు కాడా నాన్నగారు అని అన్నాడు. యుద్ధంలో రాముడితో పోట్లాడినప్పుడు నాన్నను వదిలి వెళ్ళలేదు. మా నాన్న క్యారెక్టర్లెస్ కదా, అందుకని నేను నాన్నను వదిలేసి వెళ్ళిపోతున్నానని వదిలి వెళ్ళలా. తండ్రికి అండగా నిలిచి యుద్ధంలో పోరాడి ప్రాణాలు వదిలేశాడు. అంటే దీని మూలంగా మనం ఏం తెలుసుకోవాలి? రాక్షస కులంలో జన్మించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ అమ్మా నాన్నకి ఇంతగా గౌరవిస్తే మరి మన అమ్మా నాన్నకి మనం ఎంత గౌరవించాలి? అంతకంటే ఎక్కువ గౌరవించాలి కదా, అవునా? ఈరోజు మనము తింటూ ఉన్నాము, మంచి బట్టలు వేసుకుంటున్నాము, ఇక్కడ కార్యక్రమం జరిగితే చాలా బాగా జరిగిందని ఆనందపడ్డాము. మరి ఈ ఆనందాలు, ఈ సంతోషాలు, కార్లలో తిరుగుతాము, బస్సులో వెళ్తాము, ట్రైన్లో వెళ్తాము, పెద్దగైనాక ఆఫీసర్లమయ్యి ఫ్లైట్లో కూడా వెళ్తాము. మరి ఇవన్నీ సుఖభోగాలు అనుభవిస్తున్నాం కదా, దేని ద్వారా? మన శరీరం ద్వారా. మరి ఈ శరీరాన్ని ఇచ్చింది ఎవరు? అమ్మా నాన్న. సెకండ్ అండ్ ఫోర్త్ క్లాస్ వాళ్ళు, సో దే ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ అ స్కిట్. వాళ్ళు ఒక స్కిట్ చేస్తున్నారు. పర్మనెంట్ కాపురం చెయ్యనన్నది, అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది, మా అమ్మ తెచ్చిన మల్లె పూలు పొడమనన్నది, మొగడి చేత మొట్టికాయ తింటానన్నది. నాన్న నాకు ఒక కథ చెప్పవా? అబ్బా వెళ్ళి మీ అమ్మని అడుగమ్మా, నాకు చాలా పని ఉంది. అమ్మ నాకు ఒక కథ చెప్పవా? నాన్నని అడిగితే చెప్పనన్నాడు, ఏదో పనుందన్నాడు. అవునా, ఏదో పనుందన్నాడా? అవునమ్మా, నాకు తెలుసు, ఎప్పుడు ఇంతే, సీఎం కూడా ఇంత బిజీగా ఉంటాడు. నాకు వంటింట్లో పనుందమ్మా, వెళ్ళి మీ నాన్నమ్మని అడుగుపోతల్లి. నాకు తెలుసు, మీరు ఎప్పుడు ఇంతే, కథలు చెప్పమన్నా చెప్పరు, పాటలు పాడమన్నా పాడరు.
అమ్మా ప్రభా, ఇది పాసిపోయిందమ్మా, నేను తినలేను. ఏంది పాచిపోయిందా? మీకోసమని వేడివేడిగా జీడిపప్పులు వేసుకొని తెమ్మంటారా? పాచిపోయిందంట, పాచిపోయింది. అయినా ఈ వయసులో అంతంత తిని ఒలింపిక్స్కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చెయ్యాలా ఏంటి? బుద్ధి లేకపోతే సరే. చిచ్చి, పెట్టింది తిని ఒక మూలన పడిండు. ఏమని ఇంట్లో ఇంతమందికి నేను చాకిరి చేయలేకపోతున్నారు. ఇప్పుడు నీకేమైంది? ఏం ఏం కావాలండి? ప్రొద్దున అనగా మీరు వెళ్తారు, పాప స్కూల్కి వెళ్తుంది, మీరు వచ్చేంత వరకు ఆ ముసల్దానికి నేను సేవలు చేస్తూ ఉండాలా? అంత గొప్ప సేవలు ఏం చేసావని? ఏం చేసినా చెప్పాలా అండి? చెప్పకపోతే అర్థం చేసుకోలేరు. సరే సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? ఇంట్లో నేనన్నా ఉండాలి లేదా ఆ ముసల్దన్నా ఉండాలి, ఇప్పుడే చెప్పండి. ఈ వయసులో తను ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికన్నా పంపండి. ప్రతి ఊర్లో ఉన్నాయి కదా వృద్ధాశ్రమాలు, ఎక్కడో చోట చేర్చండి. ఫోన్ వృద్ధాశ్రమానికి ఫోన్ చేయండి. చేస్తున్నా, ఇప్పుడే చేయండి. హలో, షాద్నగర్ వృద్ధాశ్రమని అండి? ఒక ముసలావిడని మీ ఆశ్రమంలో చేర్చుకోవాలనుకుంటున్నామండి. ఆమెకి ఎవరు లేరండి. ఏంటి, అనాథలను మాత్రమే చేర్చుకుంటారా? సరేనండి. ఏమే, అనాథలను మాత్రమే చేర్చుకుంటారంట? అనాథ అని చెప్పండి, వేరే ఊరికి చెయ్యండి. చేస్తున్నా. హలో, శివరాంపల్లి రుద్రాష్టమేనా అండి? ఒక ముసలావిడని మీ ఆశ్రమంలో చేర్చుకోవాలనుకుంటున్నామండి. మా అమ్మగాడే మా ఎవరో అండి, మాకు తెలియదు. సరేనండి, రేపు రమ్మంటారా? ఈరోజు ఇవాళ వస్తున్నామని చెప్పండి. ఏం చెప్పాలో కూడా చేత కదా. చిచి, నానమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నీకెందుకు, నోరు మూసుకొని వెళ్ళి చదువుకోపో. అమ్మా, నువ్వు కోసేపు ఆగు. చెప్పు నానమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం లేదమ్మా, నానమ్మకి వయసు అయిపోయిందిగా, ఇంట్లో సరిగా చూసుకోలేకపోతున్నామమ్మా. అందుకనే రుద్రాష్టమానికి ఫోన్ చేస్తున్నాను అన్నమ్మా. చెప్పు. ఆ నెంబర్ నాకు కూడా ఇవ్వండి. మీరిద్దరు వయసు అయిపోయాక మిమ్మల్ని కూడా అక్కడికి పంపిస్తాను. ఎట్లా మాట్లాడుతుందో చూడండి. ఇది ఈ ముసల్లాని వల్లనే ఇది ఇలా తయారైంది. అమ్మ, ఇంకోసేపు ఆగమన్నానుక. ఇందాక పాచిపోయిన తిండి మా నానమ్మకి ఎందుకు పెట్టావమ్మా? ఎందుకమ్మా నీకు నానమ్మ అంటే అంత కోపం? అదేదో నువ్వు తినొచ్చుక, పోనీ నాన్నకు పెట్టొచ్చుక, పోనీ నాకైనా ఇవ్వచ్చుక. ఎందుకమ్మా నీకు నానమ్మ అంటే అంత కోపం? అయినా నీ తెలివేమైంది నాన్న? నన్ను చిన్న ఉన్నప్పుడు ఎంత బాగా చూసుకుంటే అంతే బాగా నానమ్మ నిన్ను చూసుకుంది. ఆ మాత్రం అర్థం కాలేదా నాన్న? అయినా మీకంటే నన్ను మా నానమ్మనే బాగా చూసుకుంది. రోజు కథలు చెప్తుంది, పాటలు పాడుతుంది, నాతో ఆడుకుంటుంది కూడా. మీరేమో పనుంది అని చెప్పి తప్పించుకుంటారు. మా నానమ్మ వెళ్ళిపోతే నాతో ఎవ్వరూ ఆడుకోరు. అందుకే నన్ను కూడా నానమ్మతో పాటు పంపియండి. అప్పుడు మీరిద్దరూ హ్యాపీగా ఉండండి. అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టకు తల్లి. మళ్ళీ నానమ్మ బాధపడదా అమ్మా? మా తప్పు మేము తెలుసుకున్నాం తల్లి, మమ్మల్ని క్షమించు. నన్ను కాదు, నానమ్మ కాళ్ళ మీద పడి క్షమించమని అడగండి. అమ్మ, నా తప్పు తెలుసుకున్నా, నన్ను క్షమించా. నన్ను క్షమించనద్దే, మీ విలువ తెలుసుకోలేకపోయా. ఇంకా లేవండి, క్షమించింది. ఎందుకంటే మా నానమ్మ బంగారు కొండ. పెద్దవాళ్ళని గౌరవించండి, వృద్ధాశ్రమంలో చేర్చండి. థ్యాంక్ యూ. क्या नाम आपका? क्या? सरयू। और ये कितने अच्छे अच्छे बच्चे, कितना बढ़िया मैसेज इन्होंने दिया कि जिस माँ ने, जिस पिता ने अंगुली पकड़ के हमें चलना सिखाया, उस माँ बाप को जब जरूरत है सहारे की, जब सहारे की जरूरत है, हम उनको वृद्धाश्रम में छोड़ने चले जाते हैं। हमारी संस्कृति ऐसी नहीं है।
हमारी संस्कृति ऐसी नहीं है। हमारी संस्कृति सर्वदेवमय पिता, सर्व तीर्थमयी माता, आचार्य देवभव, सभी ऐसा नहीं करेंगे। हमारे बच्चे हमारी संस्कृति को, सतीश जी हरियाणवी और पाटिल साहब, बहुत बहुत धन्यवाद। धन्यवाद। अब मैं दीपक, आपको पता है माता पिता का ऋण कोई नहीं उतार सकता, माता पिता का कर्ज कोई नहीं उतार सकता। इवन भगवान राम जी भी आए ना, तो भी माँ कौशल्या के, माँ कैकेयी और सुमित्रा का कर्ज नहीं उतार सकते। ऐसा क्या? भगवान श्री कृष्ण यशोदा माँ का, देवकी माँ का कर्ज नहीं उतार सकते। जी। पिता का कर्ज कोई नहीं उतार। आप एक तेलुगु स्टोरी सुनाते हैं मेरे को कभी कभी, क्यों ना आज सबको सुनाया जाए? जी जरूर। నేను ఒక స్టోరీ చెప్తాను, వినండి అందరూ. సో ఇది ఒక తల్లి మీద, ఒక స్కూల్లో ఒక స్టూడెంట్కి వాళ్ళ టీచర్ చెప్తుంది ఏమని, మనం ఏమైనా తీర్చుకోవచ్చు కానీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము అని చెప్తుంది. ఒక 5th క్లాస్ అబ్బాయికి వాళ్ళ టీచర్ చెప్తుంది ఏమని, మనం ఏమైనా తీర్చుకోవచ్చు కానీ తల్లిదండ్రుల రుణం తీర్చుకోలేము అని చెప్తుంది. సో అప్పుడు ఆ అబ్బాయి అనుకుంటాడు, లేదు మా టీచర్ చెప్పింది కదా, నేను ట్రై చేస్తా తీర్చుకోవడానికి అని చెప్పేసి వచ్చి వాళ్ళ అమ్మకి చెప్తాడు ఏమని, అమ్మ నేను నీ రుణం తీర్చుకుందాం అనుకుంటున్నాను అని. సో వాళ్ళ అమ్మ నవ్వుతుంది, అరే ఈ అబ్బాయి చూడు నా రుణం తీర్చుకుంటా అంటున్నాడు అని. సో ఆ అమ్మ చెప్తుంది ఏమని, లేదు నాన్న నువ్వు మంచిగా చదువు, రేపటికి నువ్వు మంచి ఉన్నత స్థాయికి వెళ్తే నన్ను అదే రుణం తీర్చుకున్నట్టు నేను అనుకుంటాను అనేసి అని అంటది. మళ్ళీ అబ్బాయి అనుకుంటాడు, ఏంది మళ్ళీ నా మంచిగా కోరుకుంటుంది ఏంది మమ్మీ, లేదు లేదు మమ్మీ నేను నీ రుణం తీర్చుకుంటా అనేసి అంటాడు. సో అప్పుడు ఆ మదర్ అంటది, సరే నైట్ నేను పడుకుంటాను కదా, నేను మంచం పైన పడుకుంటాను కదా, నువ్వు నా దగ్గర పడుకోయాలి ఒకరోజు, సో నేను చెప్పిందల్లా చెయ్యు అనేసి అంటది. అప్పుడు నైట్ పడుకుంటూ ఉంటారు. సో పడుకున్నప్పుడు జస్ట్ 10 అవుతుంది అలా. సో హీ వాజ్ అబౌట్ టు స్లీప్, అప్పుడే అతనికి జస్ట్ అట్లా నిద్ర వస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ మదర్ లేపుతుంది ఏమని, నాన్న నాకు కొన్ని నీళ్ళు తీసుకొని రా, నాకు దాహం వేస్తుంది అని చెప్పి. సో ఆ అబ్బాయి తీసుకొస్తాడు, నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత కొన్ని తాగి కొన్ని ఆ అబ్బాయి పడుకునే ప్లేస్లో కొన్ని ఒలకపోస్తుంది కావాలని, వాంటెడ్లీ. సో అరే ఏంది మమ్మీ నీకు గ్లాస్ ఒకటి సరిగ్గా పట్టుకోనికి వస్తలేదు, కొన్ని కింద ఒలుకు పోసేసినావు, ఇప్పుడు ఎట్లా అనుకోవాలి అనేసి అంటాడు. అని మళ్ళీ ఊరుకుంటాడు, ఎందుకంటే అరే నేను మమ్మీని ఏం అనొద్దు, నేను మమ్మీ రుణం తీర్చుకుందాం అనుకుంటున్నాను కదా అని. సో మళ్ళీ సెకండ్ టైం ద సేమ్ థింగ్ 5 times రిపీట్ చేస్తుంది వాళ్ళ మదర్. హీ వాజ్ అబౌట్ టు గెట్ స్లీప్, తనకు నిద్ర వస్తుంటుంది, ఇట్లా నిద్ర పడుతుంటుంది, అప్పుడే లేపుతుంది మదర్, లేపి మళ్ళీ వాటర్ తీసుకొని రా అని చెప్తుంది. అట్లా 5 times రిపీట్ చేస్తుంది. ఆ 5th టైం ఇక అతనికి ఫ్రస్ట్రేషన్ ఒక లెవెల్ వెళ్ళిపోతుంది ఇంకా. సో పేషెన్స్ ఉండదు ఇక ఆ టైంలో. అప్పుడు అంటాడు, ఇంకా ఏంది మమ్మీ నేను రుణం తీర్చుకుందామని వస్తే యు ఆర్ గివింగ్ మీ అ పనిష్మెంట్, నాకు పనిష్మెంట్ ఇస్తున్నావు నువ్వు, నేను నీ రుణం తీర్చుకుందామని చెప్పేసి అడిగినా నేను అని అంటే. అప్పుడు ఆ మదర్ అంటది, నేను నీకు నిద్ర వచ్చేటప్పుడు నేను ఖాళీ ఒక 5 సార్లే లేపినను, నువ్వు నన్ను అట్లా 5 సంవత్సరాల వరకు, అంటే పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు కొన్ని 1000 సార్లు లేపినవు నన్ను, నా పేషెన్స్ ఎప్పుడు ఇలా అవ్వలేదు అనేసి అంటది. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, అబ్బా అమ్మకున్న పేషెన్స్ లెవెల్ నిజంగానే ఎవ్వరికీ ఉండవు, అందుకే అమ్మని ఆ ఊంచా స్థాయిలో, ఆ ఉన్నత స్థాయిలో చూస్తారు అని చెప్పేసి. ప్రతి దాంట్లో ఇప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు. అందులో కూడా మదర్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిర్రు. ఎందుకు? ఆ తల్లికి ఉండే ఆ పేషెన్స్ లెవెల్స్ అన్నమాట, రైట్? సో అలా మనం రుణం తీర్చుకోలేము. అండ్ వన్స్ అగైన్ ఒకసారి ఇక్కడ వచ్చిన పేరెంట్స్ అండ్ పిల్లలకి అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మేము అన్ని స్కూల్స్కి తిరిగి మేము చెప్పింది పిల్లలకి, వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్తోని తల్లిదండ్రుల మీద ఉన్న గౌరవంతోనే మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చినారు. సో మళ్ళొకసారి మీ పిల్లల కోసమే మీరు ఒకసారి చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్ చిల్డ్రన్, మీ పిల్లలు చాలా మంచి పిల్లలు, అందుకే మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చినారు ఇక్కడికి. సో విజయ్ बहुत बहुत धन्यवाद। लेकिन जब पिता की आज्ञा मान के वन में गए ना, तब भगवान बने। राजा बन सकते थे, लेकिन पिता की आज्ञा मानी, 14 वर्ष वन में काटे, तब भगवान बने। श्रवण कुमार, जिसकी फोटो बाहर आप जब आए तब लगी हुई है कि दोनों कंधों पे माँ बाप, अंधे माँ बाप उनको तीर्थ यात्रा कराने लेके जाते हैं।
जैसे ही सुना उन्होंने कि मेरे बेटे का देहांत हो गया राजा दशरथ के बाण से, उनके प्राण पखेरु उठ गए। माँ बाप आपको बहुत प्यार करते हैं। ऐसे माँ बाप की हम पूजा करेंगे थोड़ी देर में। इस पर्व को चलाने वाले संत श्री आसाराम जी बापू से 2 वचन हम सुनेंगे, थोड़ा सत्संग बापू जी का दर्शन करेंगे। मैं हमारे हरिओम सिंह जी से कहूंगा कि वो सत्संग लगा दे। हरिओम सिंह जी అందరూ ఒకసారి లేచి కూర్చోండి. ఇంతసేపటి నుంచి కూర్చొని ఉన్నారు కదా, ఒక్కసారి లేచి మళ్ళీ हरिओम हरिओम కూర్చోండి. का ఒక్కసారి హరిఓం, లేచి అలాగే హరిఓం ఉండండి. देखिए, हम यदि खड़े होके ऐसा करके ऐसा जंपिंग करते हैं ना तो फ्रेश हो जाते हैं। एक बार कर लीजिए सब लोग। చేతులు పైకని జంప్ చేయండి. हरिओम 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 हरिओम। ఒక జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రౌండ్లో ఈ పూజా కార్యక్రమం జరుపుకుంటున్నాం. పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఉన్న ప్రేమని వ్యక్తం చేయడానికి ఈ యొక్క పూజ ఇది. తల్లిదండ్రులు అంటే అన్ని తీర్థక్షేత్రాలకు వెళ్ళి వస్తాం, కానీ గణపతి దేవుడు మాత్రం తన తల్లిదండ్రుల చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళాడు. 7 సార్లు ప్రదక్షిణ చేసి తన తల్లిదండ్రులు అడుగుతారు, ఏంటి నాయనా నువ్వు ఇక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు ఇక్కడ అని.
అందరికీ బాగా అనిపించిందా? చప్పట్లు కొట్టండి అయితే. हमारे आश्रम में एक बड़बासा का पेड़ भी है, बनियान ट्री भी है। यदि आप वहां आके कोई भी विश करते हैं और परिक्रमा करते हैं, కూర్చొని वो ఉండండి भी అందరూ. మనకు చాలా ఆనందం. నిజంగా కూడా మేము గొప్ప అదృష్టవంతులం అనుకుంటాం అందరిలో. ఆశ్రమ్ బాబా ఆధ్వర్యంలో ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టడం కూడా నిజంగా మనకెంతో ఆనందం. మన మున్సిపాలిటీలో శంషాబాద్లో దానికి వేదిక మీద మనందరి కౌన్సిలర్లందరికీ పేరు పేరున, సుష్మ గారికి, రేఖ గారికి, ఇంకా చాలామంది ఆశ్రమ్ బాబా భక్తులందరికీ మీ అందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారాలు. తల్లిదండ్రి దీవెన అడితే మనం చెప్పేది కాదు, ఇప్పటిదాకా చెప్పింది కూడా విన్నాం మనం. కానీ తల్లి నిజంగా కూడా 9 సంవత్సరాలు మోసి 9 నెలలు మోసి ఎంతో ఆనందంతో ఆమె బిడ్డ కన్న తర్వాత ఒక 3-4 సంవత్సరాల దగ్గరికి వెళ్ళి జరగకుండా మనం ఎంతో హాయిగా పెంచుతుంది. ఆమె ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ. దాని తర్వాత నిజంగా కూడా మనం చూస్తుంటాం, ఓపరి నా పిల్లలు చదువుకోవాలి, మేము చదువుకున్న మా పిల్లలు చదువుకున్న ఆలోచనతో స్కూల్కి పంపించినప్పుడు అప్పటి నుంచి బాధపడుతుంటుంది తల్లి. నా పిల్లగాడు ఎట్లా స్కూల్కి పోయానో, ఎట్లా చదివానో, ఎట్లా వచ్చినానో బాధపడుకుంటూ అప్పటి 3 సంవత్సరాలు ఏ విధంగా ప్రేమతో ఉంటుందో అప్పటి నుంచి కొద్దిగా ప్రేమ దుఃఖంలోకి తీసుకొస్తుంటుంది. ఆమె సార్ కొట్టినా ఏం చేసినా చదవకపోయినా ఎంతో బాధపడుతుంది. కానీ ఏది ఏమైనా నా బిడ్డ చదవాలి, గొప్ప కావాలనే ఆలోచనతో ఇప్పటిదాకా పిల్లల్ని అడగడం జరిగింది. మీ తల్లిదండ్రులు అంటే మా తల్లిదండ్రులు ఉప్పర్ పని చేస్తారు సార్, చిన్న చిన్న కష్టాలు చేసుకొని బతికేవాళ్ళు, వాళ్ళని పిలిస్తే రాలేకపోయారు, ఇబ్బంది పడతారని చెప్పి మేము చెప్పలేకపోయినామని చెప్పినారు. ఆ పిల్లగానికి అంత ఆపేక్షణ ఉందంటే తల్లి మీద ఎంత ప్రేమ ఉందో మనం ఒక్కసారి ఆలోచించాలి. కూర్చోండి కొద్దిసేపు. ఆ తల్లిదండ్రులు భోజనం చేసి ఎంత ప్రేమతోనైతే హాస్టల్కు పిల్లలను పంపించారో, పిల్లలు కూడా ఆ విధంగా తల్లిదండ్రుల ప్రేమ ఉన్నది. మా నాన్న ఎక్కువ తెలియలేదు సార్, మా అమ్మనే చూస్తుందని చెప్తున్నాడు. అందుకు నేను ఒకటే చెప్పిన పిల్లలు, ఇప్పుడు మీ అమ్మ నాన్న మీ కష్టపడి మిమ్మల్ని ఎట్లా చదివించి హాస్టల్ వస్తున్నారో, మీరు కూడా రేపు పెద్దగా అయిన తర్వాత మీ తల్లిదండ్రులు లేదు సార్ మేము మర్వం, కంపల్సరీ మా నాన్నమ్మని మంచిగా చూసుకుంటామని చెప్పి. ఇలాంటి హాస్టల్లో ఉన్నప్పుడు ఈ బోధనలు వింటుంటారు వాళ్ళు. ఆరవారం కూడా హాస్టల్లో ఉన్న వాళ్ళ కష్ట సుఖాలు అనేది కూడా ఏందనేది తెలుస్తుంటుంది. అన్నం కాడినా కానీ, తిండి కాడినా కానీ, ఏదే కానీ వాళ్ళు ఎన్ని కష్టాలు పడతారో వాళ్ళకి తెలుస్తుంటుంది. అందుకని ఇలాంటి హాస్టల్లో చదివే పిల్లలందరూ కూడా ఎంతో గొప్పగా చదివి చాలామంది చూస్తున్న ఉద్యోగాలలో చాలామంది ముందుకు పోతుంటారు. అందుకని పిల్లలను కోరేది నేను ఒకటే, ఇలా మీ తల్లిదండ్రులు హాస్టల్ వేసిరని బాధపడేది కాదు, మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మీరు ఒక ఆలోచించాలి. పొద్దుమకి తిరిగి నా కొడుకు ఇంటికి వస్తే నా ఒళ్ళే ఉంటే ఎంత సంతోషం ఉండని ఒక బాధపడుతుంటారు. కానీ అమ్మాయి ఏమంటుంది, నా పిల్లగాడు చదువుకోవాలి, కూడా చదువు లేకపోతే కూడా ఇబ్బంది ఉంటుందని చెప్పి ఇలా ఆర్థికంగా లేకున్నా మేము నా హాస్టల్ వేసి చదివించే బాధ్యత తీసుకున్నాను. కానీ ఈ కార్యక్రమం పెట్టడంలో మీకందరు కూడా మేము తల్లిదండ్రులు లేనందు దగ్గర మేము తల్లిదండ్రులు లేనందుకు మేము గొప్ప అదృష్టవంతులం అన్నమాట. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషం. మేము ఎప్పుడు కూడా ఇట్లా అనుకోవాలి, ఇంత పెద్దగా ఇట్లా జరుగుతుందని. కానీ మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాలి. ఇలాంటి కార్యక్రమం మంచి చేసినందుకు ఆ భగవంతుడు అందుకొని మీ ఆశీర్వాదాన్ని దాని అందరూ కూడా మీ బాబా మీకు అందరు కూడా మీ గురువులు అందరూ కూడా మీకు ఆశీర్వాదం ఇచ్చి ఇలాంటి కార్యక్రమం మిమ్మల్ని అందరినీ కూడా పైకి మంచిగా చూస్తుంటారని నేను కోరుతున్నాను. అందుకని పిల్లలను కూడా కోరేది ఒకటే, నేను ఇంకా చదువుకోవాలి, రేపు రాబోయే రోజుల్లో మీరు గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉండాలి, గొప్ప గొప్ప చేయాలని కూడా మీ అందరినీ కోరుతూ ఇంత మంచి కార్యక్రమం పాల్గొన్న నిజంగా మేమందరం కూడా చాలా అభినందిస్తున్నాం. మేమందరం కూడా సంతోషపడుతున్నాం. ఈరోజు పిల్లలందరూ కూడా ఒక్కొక్కరు చెప్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. నిజంగా కూడా అలాంటి పిల్లలే రేపు వాళ్ళ తల్లిదండ్రులను సంతోషపెట్టి నా తల్లిని ఏ విధంగా బాధపడ్డదో రేపు నా తల్లిని కూడా ఆ విధంగా చూసుకొని ఆలోచనతో వస్తారు. మీరందరూ కూడా బాగా చేసుకొని మంచిగా చదువుకొని
బాగుండాలని కూడా మీ అందరిని కోరుతున్నాను. ఇంత మంచి కార్యక్రమం మీరు అందరూ పెట్టుకొని చాలా సంతోషం. మీరు ఎప్పటికీ ఇలాంటి కార్యక్రమం పెడుతుంటే మేము కూడా వస్తాం. మీ ఆశ్రయం కూడా ఒకపాటు వచ్చినా అనుకుంటాను, ఒకపాటు 2 మాటలు వచ్చినా చాలా బాగా అనిపించింది అప్పుడు కూడా. అందుకని ఈరోజు కూడా చాలా మంచి ఎప్పుడన్నా దగ్గరనే ఉంటాం మన కాన్స్టిట్యూన్సీ. నా కాన్స్టిట్యూన్సీ చాలా ఉన్నాయి ఇట్లా సిటీ. అందుకని మీరందరూ కూడా చాలా సంతోషం. ఆ భగవంతుడు మీ ఆశీర్వాదం మిమ్మల్ని అందరూ కూడా ఎల్లకాలం సంతోషం ఉండాలని చెప్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ. చెప్పండి. तालियों से स्वागत कीजिए श्रीमती मैं सुषमा जसराज भाई से गारू. निवेदन करूंगा कि वो एमएलए साहब का स्वागत करें. मैं जब तक सुषमा मैडम से निवेदन करूंगा कि वो अपना